హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇలాగా థిక్ గ్రేవీతోటి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఎగ్స్ని బాయిల్డ్ పెట్టుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ 7 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఎగ్స్ తీసుకొని దీనిలో ఎగ్స్ అన్నీ కూడాను మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుందామండి. ఇలాగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకపెడితే ఎగ్స్ అనేవి బాయిల్డ్ అయిపోతాయి అన్నమాట. ఎగ్స్ అనేవి బాయిల్డ్ అయ్యే లోపల ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలాగా కొంచెం మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 4 మీడియం సైజు టమోటాలను అయితే ఇలాగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. సో టమాటా ముక్కలు కూడాను ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేసి టమాటా ముక్కల్ని కూడాను మగ్గనిద్దామండి. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, టమాటా ముక్కలు కూడాను చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాము. ఈ మిశ్రమం అనేది చల్లారే లోపల మనం ఇక్కడ ఎగ్స్ అనేవి తొక్కు తీసుకుందామండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తొక్కు తీసుకున్న తర్వాత వీటికి మనము ఘాట్లు పెట్టుకుందాము. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుందాము. ఇలా అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటో ముక్కలు యాడ్ చేసుకుందామండి. అలాగే ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జీడిపప్పు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాగా కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. మనం టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇలాగా కర్రీ కోసం అయితే ఒక ఉల్లిపాయని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక పెద్ద టమాటోని కూడాను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. సో ఇవి కర్రీ కోసం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇందాక వేయించి పెట్టుకున్న ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు అలాగే కారం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. వేసి ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని కాస్త ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి అంతా కూడాను కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇదంతా కూడాను కలిసే విధంగా ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా
ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవనిద్దామండి. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై అవనిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని అంతా కూడాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి టమాటో ముక్కలను కూడాను ఒక 3 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, టమాటో ముక్కలు కూడాను బాగా సాఫ్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో అలాగే జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడాను కలిసే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. వేసుకొని ఒకసారి ఈ సాల్ట్, కారం అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. బాగా వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, గ్రేవీ అనేది బాగా చిక్కగా అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. ఇలాగా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా గ్రేవీని ఎగ్స్ మీదకి వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సరిపోతే ఓకే, లేకుంటే ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకొని తగినంత వేసుకొని సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుందామండి. వేసుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాము. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, చక్కగా ఎగ్స్లో కూడా గ్రేవీ వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లాస్ట్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలన్నమాట. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అన్నమాట. ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది రోటీస్లోకి అలాగే బిర్యానీ కాంబినేషన్ కూడాను చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.